హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి ఎందుకు ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నారు మీతో. సో, మీలో చాలామంది ఏంటంటే, ఎవరో ఒక వ్యక్తి వల్ల సఫర్ అవుతుంటారండి. అంటే ఆ వ్యక్తి అప్పటికప్పుడే మంచిగా మాట్లాడుతుంటారు. బట్ అప్పటికప్పుడే ఎందుకో కానీ నెగెటివ్‌గా కూడా మాట్లాడుతుంటారు. గొడవలు అవ్వడం, ఆర్గ్యుమెంట్స్ అనేవి పెరగడం అలాంటివి జరుగుతుంటాయి. ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఇలాంటి వ్యక్తులు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా ఉంటారు. వాళ్ళు ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్పే మెయింటైన్ చేస్తారని చెప్పడానికి కూడా ఏం లేదండి. ఎవరైనా కూడా అవ్వచ్చు. సో, అసలు ఈ వ్యక్తి ఎందుకు ఇలా డిఫరెంట్ వైబ్స్ ఇస్తున్నారు? వాళ్ళెందుకు మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు? అలా డిఫరెంట్ వైబ్స్ ఇవ్వడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించిందండి. సో, ఈవెన్ మేబీ ఇలాంటి రీడింగ్ ఈ మధ్య కాలంలో అయితే చేసినట్టు లేను నేను. సో, అసలు చూద్దాము మరి ఎందుకు ఇలాంటి వ్యక్తులు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు అని. ఇది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వచ్చండి. అండ్ ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోడోనైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఒపెలైట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఎందుకు ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నారు మీతో? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ వ్యక్తి యాక్చువల్‌గా ఏంటంటేనండి మంచి వాళ్ళే. అంటే నాకెందుకో కానీ వీళ్ళు ఒక రాంగ్ పర్సన్స్‌లా అనిపించట్లేదు. ఈవెన్ ఈ వ్యక్తులకి మీరంటే చాలా ఇష్టం కూడా ఉందండి. అంటే మీతో ఒక లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత లేకపోతే మీ ఇద్దరికీ పరిచయం అయిన తర్వాత వాళ్ళు తీసుకున్న ఏ డెసిషన్ అయినా మీకు సంబంధించి అది వాళ్ళు 100% రైట్ అనే బిలీవ్ చేశారండి. వాళ్ళు మీ విషయంలో చేసే ప్రతి పని కూడా రైట్ అనే అనుకున్నారు. కానీ ఎప్పుడూ కూడా అంటే చేస్తున్నారు అంటే ఏదో చేస్తున్నారు లేకపోతే డౌట్స్ పెట్టుకొని అయితే ఎప్పుడూ చేయలేదండి. చాలా కాన్ఫిడెంట్‌గా మీ విషయంలోని ప్రతి అడుగు ముందుకు వేశారు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తులకి ఏంటంటేనండి మీరంటే చాలా ఇష్టమైతే ఉంది. అండ్ వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే ఈవెన్ వాళ్ళని వాళ్ళు కూడా పక్కన పెట్టుకొని మరి మీకోసం కొన్ని చేశారండి. అది మీరు రియలైజ్ అయ్యారో లేదో నాకు తెలీదు. మీకు అర్థం అవుతుందో లేదో కూడా నాకు తెలీదు. మేబీ మీరు అనుకోవచ్చు అంటే ఈ వ్యక్తులు అంత చేశారా అని మీకు అనిపించకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. బట్ డెఫినెట్‌గా వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు పక్కన పెట్టుకొని మరి మీకోసం కొన్ని చేసిన సందర్భాలైతే ఉన్నాయండి. ఈ వ్యక్తికి మీరంటే అంత ఇష్టం ఉంది. అండ్ చెప్పాను కదా! వాళ్ళు మీ విషయంలో చేసింది ఏది కూడా వాళ్ళు రిగ్రెట్ అవ్వట్లేదు. వాళ్ళకి ఏది కూడా తప్పు అని కూడా అనిపించలేదు. మీకోసం చేసినప్పుడు ఏంటంటే ఇష్టంగానే చేశారండి. కష్టంగా అయితే ఏది చేయలేదు. సో, అలాంటి వ్యక్తులు కూడా కొన్నిసార్లు ఎందుకో కానీ మీరు వాళ్ళని బాగా మిస్‌ట్రీట్ చేసినట్టుగా ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. వాళ్ళకేమనిపించిందంటే మీరు వాళ్ళు చేస్తుంది అర్థం చేసుకుంటే బావున్ను అని ఫీల్ అయ్యారు. వాళ్ళకలా అనిపించడానికి రీజన్ ఏంటంటే మీరు ఇష్టపడట్లేదు, మీరు వాళ్ళని మంచిగా చూడట్లేదు అని కాదండి. వాళ్ళు చూస్తుంది మీకు అర్థం అవ్వట్లేదు అని. వాళ్ళేం చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు అని. సో, దీనివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు మాత్రం ఆహ్, మీతో ఉన్న సిట్యుయేషన్స్ మారాలి అని చాలా సార్లు అనుకున్నారండి. మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి అని చాలా సందర్భాల్లో అనుకోవడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఈ వ్యక్తులు ఇప్పుడేంటంటే అలా ఆలోచించి వాళ్ళకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకి ఒక సేఫ్ ప్లేస్‌లా అనిపించట్లేదు. మీ దగ్గర ఆ సెక్యూరిటీ అనేది వాళ్ళకి దొరకట్లేదండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇష్టము ఉంది. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలి అంటే కష్టంగా కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు మీ నుంచి మార్పులనేవి ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. ఎప్పటినుంచో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. సో, దానివల్ల ఏంటంటే అది వాళ్ళు అనుకున్నట్టుగా ఎప్పుడూ జరగట్లేదు. సో, ఇంకా అలా జరగకపోయేసరికి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో అని అనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే
వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, మిమ్మల్ని ఏదో ఒక మాటలు అనడం కానీ అలాంటివి చేస్తున్నారండి. అలా అని చెప్పి ఆ వ్యక్తులు హ్యాపీగా ఉంటున్నారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తులకు మీరంటే చాలా ఇష్టం. వాళ్ళకి కూడా ఇలా ఉండాలి అంటే కష్టంగానే ఉంది. కాకపోతే వాళ్ళు మీ నుంచి ఒక ఫెయిర్ ట్రీట్మెంట్ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ అది వాళ్ళకి దొరకట్లేదు. సో, దీనివల్ల వాళ్ళేమనుకుంటున్నారంటే, ఏదో ఒక రోజు ఈ రిలేషన్‌షిప్ అనేది డిజాస్టర్ అవుతుంది. థింగ్స్ అనేవి ఎండ్ అవుతాయి. అంటే వీళ్ళకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఫ్యూచర్ ఉండదేమో అని అనిపిస్తుందండి. సో, దానివల్లే వాళ్ళేంటంటే హోప్‌లెస్‌గా ఫీల్ అయ్యి, టైమ్ టు టైము డిఫరెంట్‌గా ఉంటున్నారు. మీకు ఆ ఆడ్ వైబ్స్ ఇస్తున్నారు అని చెప్పొచ్చు. వాళ్ళు ఎంతలాగా ఈ రిలేషన్‌షిప్‌లో అంటే ఒక లైట్‌ని చూద్దాం, హోప్ క్రియేట్ చేసుకుందాం అన్నా సరే వాళ్ళకేంటంటే హోప్స్ క్రియేట్ అవ్వట్లేదండి. ఇక్కడ వాళ్ళు ఎంతసేపు ఎలా ఫీల్ అవుతున్నారంటే డేస్ అనేవి బెటర్ అవ్వవు. ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా ఇంకా మారిపోతున్నారు. వీళ్ళేంటంటే ఇంకా ఇంకా నెగెటివ్‌గా తయారవుతున్నారు. మనం పాస్ట్‌లో చూసిన వ్యక్తి వేరు. ఇప్పుడు ప్రెజెంట్‌లో చూస్తున్న వ్యక్తి వేరు. కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నారు అని వాళ్ళకేంటంటే అనిపిస్తుందండి. ఈవెన్ మీ ఇద్దరు అందుకే మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే, ఒకళ్ళలో ఉన్న తప్పులు ఒకళ్ళు ఏంటంటే చూపించుకుంటున్నారు. ఎత్తి చూపిస్తున్నారు అని చెప్పొచ్చు క్లియర్‌గా చెప్పాలంటే. ఆ టైంలో నువ్విలా చేసావు, నువ్విలా మాట్లాడావంటే, ఆ టైంలో నువ్విలా చేసావు, అలా మాట్లాడావని. అంటే ఒకళ్ళతో ఒకళ్ళేంటంటే ఆర్గ్యుమెంట్ చేసుకున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయండి. ఒకప్పుడేంటంటే ఆ వ్యక్తి ఏవైనా కొన్ని చేసినప్పుడు వాళ్ళని వాళ్ళు పక్కన పెట్టుకొని చేసేవారు కదా! సో, మీరెలా ఫీల్ అవుతున్నారంటే, ఈ వ్యక్తి చాలా మారిపోయారు. ఈ వ్యక్తి ఏంటంటే ముందులా లేరు. వాళ్ళు ముందు మంచిగానే ఉండేవాళ్ళు అని. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి మీరు చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. దానివల్ల వాళ్ళేంటంటే, మీలో ఆ చేంజెస్ చూడకపోవడం వల్ల వాళ్ళని వాళ్ళు మరికొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఈ వ్యక్తి ఏంటంటేనండి ఒక ప్రొటెక్టివ్ మోడ్‌లో ఉన్నారండి. సో, దానివల్ల ఏంటంటే, మీరు ఈ వ్యక్తిని హర్ట్ చేయకూడదు. ఒకవేళ వీళ్ళు మీకు ఛాన్స్ ఇస్తే మీరు హర్ట్ చేయడానికి చూస్తారు. సో, వాళ్ళ మెంటల్ స్టేట్ కూడా వాళ్ళు చూసుకోవాలి. ఎందుకో ప్రతిదానికి ఎమోషనల్ అయ్యి వాళ్ళు సఫర్ అవుతున్నారు. మెయిన్ ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. సో, దానివల్ల ఏంటంటే, వాళ్ళు మీ నుంచి వచ్చే మాటలు కానీ, మీ ప్రవర్తన కానీ అంటే తీసుకోవాలి అని అనుకోవట్లేదు. అది వాళ్ళకి కూడా కష్టంగా అనిపిస్తుందంట. సో, ఏదైనా సరే ఇక్కడ నేను మీకు క్లియర్‌గా ఒక్కటి మాత్రం చెప్పగలనండి. ఈ వ్యక్తితోనేంటంటే మీరు కలవడానికి ప్రయత్నం చేసి, మీరేంటంటే వాళ్ళనుకున్న విధంగా మారే ప్రయత్నం చేస్తేనే వాళ్ళలో మార్పయితే మీరు చూడగలరండి. లేకపోతే చూడడం కష్టమే. ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళు సఫర్ అవ్వాలి అని అనుకోవట్లేదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఒకటే రీజన్ అండి. వాళ్ళకెందుకో ఈ రిలేషన్‌షిప్ హోప్‌ఫుల్‌గా అనిపించట్లేదు. వాళ్ళెందుకో కానీ థింగ్స్ అనేవి ఎండ్ అవుతాయి. లేకపోతే ఒక డిజాస్టర్ అనేది తొందరలోనే జరుగుతుంది. సో, అలా జరిగిన తర్వాత ఎప్పటికి కూడా థింగ్స్ బెటర్ అవ్వవు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు కొంచెం వాళ్ళతో అంటే కలవడానికి ట్రై చేసి, లేకపోతే కొంత వాళ్ళతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ కానీ పెంచుకుంటే, ఆ వ్యక్తులు స్లోగా ఓపెన్ అవుతారండి మీకు. వాళ్ళ హార్ట్‌ని మళ్ళీ ఓపెన్ చేస్తారు అని చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళ హార్ట్ కానీ ఓపెన్ చేస్తే, ఇప్పుడు సఫర్ అవుతారు. సో, అది వాళ్ళు బేర్ చేయడానికి సిద్ధంగా లేరు. అందుకే వాళ్ళేంటంటే మీకు ఇలా డిఫరెంట్ వైబ్స్ ఇస్తున్నారండి. ఒకసారి మంచిగా ఉంటున్నట్టు అనిపిస్తున్నా, ఇంకోసారి ఏంటంటే నెగెటివ్‌గా బిహేవ్ చేస్తున్నారు. అదేంటంటే మనసు నుంచి వస్తుంది కాదు కానీ, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే ఏంటంటే మీరు హర్ట్ అవుతున్నారు. అదే ఇక్కడ జరుగుతుందండి. సో, ఇదేంటంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఒక్కొక్క బేబీ స్టెప్ ముందుకు వేసుకుంటూ అంటే కలవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఓపెన్ అప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పాలి. ఏదైనా సరే ఇది స్లోగా జరగాలండి. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇద్దరూ కూడా హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది. అప్పుడే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే బెటర్ అవుతుంది. మళ్ళీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో మీకోసం ఎలా అయితే ఆలోచించారో అలా ఆలోచించడం మొదలు పెడతారండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. అలా అని చెప్పి ఈ వ్యక్తి మారుతారా లేదా అని డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి ఇంకా పాస్ట్‌లో ఉన్నట్టే ఉన్నారు కానీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్‌లోని మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు. అదే ఇక్కడైతే జరుగుతుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! పాస్ట్ గురించి గుర్తు చేసుకుంటే మీరు కూడా ఈ వ్యక్తి అలా మిమ్మల్ని జడ్జ్ చేశారు, లేకపోతే ఇలా ఆర్గ్యుమెంట్ చేశారు, లేకపోతే ఈ వ్యక్తి బాగా అంటే మీరు సఫర్ అయినట్టుగా చేశారు. ఇవే మీరు గుర్తు చేసుకుంటే ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ అయితే ఉండదండి.
ఈ వ్యక్తితో మీరు ఫ్యూచర్ కావాలి, లేకపోతే ఈ వ్యక్తి మీతోని ఒక పాజిటివ్ వైబ్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఫ్యూచర్ అంటే ఇక్కడ ఒకటండి, ఇద్దరు కూడా ఒక గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు. సో ఆ గుడ్ రిలేషన్షిప్ అయినా మీ ఇద్దరి మధ్యలో ఉండాలి అని మీరు అనుకుంటే, మీకు పాస్ట్ గుర్తొచ్చినప్పుడు మీరు వీళ్ళ గురించి పాజిటివ్గానే అనుకోవాలి. డెఫినెట్గా వీళ్ళు మీకోసం ఏదో చేసిన సందర్భాలు కూడా ఉంటాయి కదా. మరీ అంత సెల్ఫిష్గానే బిహేవ్ చేశారని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే ఈ వ్యక్తి కూడా మీకోసం ఎంతో కొంత చేసినట్టే అనిపిస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఈ ఛాన్స్ని డిజర్వ్ చేస్తారండి. వాళ్ళు ఏంటంటే మరీ మీకు అన్నీ రాంగ్ థింగ్సే చేయలేదు, అదైతే మాత్రం నేను చెప్పగలను. సో వాళ్ళు మీతో మంచిగా ఉన్న రోజులు కానీ, మీతో మంచిగా మాట్లాడిన రోజులు కానీ అవి కూడా మీరు గుర్తు చేసుకోవచ్చు. వన్స్ అవి గుర్తు చేసుకున్న తర్వాత ఈ వ్యక్తితో మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఈ వ్యక్తితో మీరు కలిసే ప్రయత్నం చేస్తేనే వాళ్ళు స్లోగా మీకు ఓపెన్ అప్ అవుతారు. అండ్ ఈ వ్యక్తితో ఏం మాట్లాడాలి అనేది ముందే మీరు అంటే ఒక క్లారిటీ తెచ్చుకుంటే మంచిదండి. మీలో చాలామంది ఏంటంటే అసలు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే క్లారిటీ మెయింటైన్ చేయరు. సో ఇక్కడ ఏంటంటే స్లోగా ఈ వ్యక్తితోని ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అసలు వాళ్ళు ఎందుకు ఇంతలా హర్ట్ అవుతున్నారు, వాళ్ళు అసలు ఎలాంటి చేంజెస్ కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలండి. మీ వైపు నుంచి మీరు ఏమైనా మిస్టేక్ చేశారా వాళ్ళు అంతలా హర్ట్ అవ్వడానికి? అసలు ఏంటి పరిస్థితి, ఇక్కడ ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారా? సో ఇలా డిస్టర్బ్ చేస్తే ఈ వ్యక్తికి అర్థమయ్యేలా ఎలా చెప్తే బాగుంటుంది అనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఈ వ్యక్తి కోసం మీకు బాగా తెలుసండి. బయట ఎంతమందిని మీరు సజెషన్స్ అడిగినా సరే ఈ వ్యక్తి గురించి మీకు తెలిసినంత బాగా బయట వ్యక్తులు ఎవరికీ తెలియదు. సో ఈ వ్యక్తి గురించి మీరు కరెక్ట్గా ఆలోచించి ఒక ప్లాన్డ్ వేలో కానీ వీళ్ళతో మాట్లాడి వీళ్ళని కన్విన్స్ చేయగలిగితే డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ అయితే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుందండి. నాకైతే ఈ రిలేషన్షిప్ చాలా హోప్ఫుల్గా కనిపిస్తుంది. మీరైతే ఒక ఛాన్స్ తీసుకోవచ్చనే చెప్తాను నేనైతే. వాళ్ళలో ఆ మార్పులు అయితే మీరు చూడగలరండి. సో ఇంక మీ ఇష్టమే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ ఒప్పలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తి ఎందుకు ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నారు, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా ఈ వ్యక్తి ఈ రిలేషన్షిప్ పరంగా ఎప్పుడూ హోప్ఫుల్గానే ఉన్నారండి. పాస్ట్లో కానీ చూసినట్టయితే వీళ్ళు ఎందుకో కానీ ఈ రిలేషన్షిప్ పరంగా చాలా హోప్ఫుల్గా ఫీల్ అయ్యారు. వాళ్ళకి ఏమనిపించిందంటే రిలేషన్షిప్ అనేది వాళ్ళు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్ అవుతుంది, అంటే యూనివర్స్ ఎందుకో కానీ వాళ్ళ కోసమే అంటే ఈ పాత్ని క్రియేట్ చేసింది అని ఫీల్ అయ్యారు. డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ అయితే మాత్రం వర్తి అని వాళ్ళకి అనిపించిందండి. వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా అప్పటికే వాళ్ళ లైఫ్లో చాలా సఫర్ అవ్వడం వల్ల మీ రిలేషన్షిప్ అనేది ఏంటంటే వాళ్ళకి చాలా సూతింగ్లా అనిపించింది, హీల్ అయ్యారు అని కూడా చెప్పొచ్చండి ఇంకా క్లియర్గా చెప్పాలంటే. సో ఇలాంటి వ్యక్తులు కూడా ఏంటంటే టైం టు టైం వాళ్ళు అంటే మీరు ఎలా ఉంటారు, మీరు వాళ్ళని తెలుసుకొని అన్నీ చేస్తారు అని అనుకున్నారండి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో మాట ఓపెన్గా చెప్పడం కానీ, వాళ్ళకి ఏదైనా కావాలి అంటే ఓపెన్గా చెప్పడం కానీ అలాంటి ప్రయత్నాలు చేయలేదండి. వాళ్ళు ఏమనుకున్నారంటే మీకు అన్నీ తెలిసి వ్యక్తి కోసం అని అనుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఒకటి కావాలి అన్నా ఆర్ వాళ్ళు మీతో ఎలా ఉండాలి ఆర్ మీరు వాళ్ళతో ఎలా ఉండాలి అనుకున్నవైనా సరే ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకోవాలండి. అంటే వాళ్ళ వ్యూస్ అనేవి ఓపెన్గా మీతో షేర్ చేసుకోలేదు. వాళ్ళు ఎంతసేపు ఏంటి మీరు వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నారు, ఈ రిలేషన్షిప్ హోప్ఫుల్గా అనిపిస్తుంది. సో న్యాచురల్గా ఏంటంటే వీళ్ళ గురించి మీకు అంతా తెలుసు, దాని ప్రకారం మీరేంటంటే వాళ్ళకి ఇస్తారు అని అలాంటి హోప్స్ పెట్టుకున్నారండి. దానివల్లే ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఒక నెగిటివ్ టర్న్ తీసుకుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి గురించి మీకు అన్నీ తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇంకా ఎంతో కొంత తెలియకుండా ఉంటుంది కదా. అంటే వాళ్ళ మనసులో ఏముందో మీకు ఎలా తెలుస్తుంది, వాళ్ళకి ఏదైనా ఒకటి కావాలి అంటే మీకు ఎలా తెలుస్తుంది, వాళ్ళు చెప్తే తెలుస్తుంది. సో అలా ఏంటంటే మీరు తెలుసుకోనివి కూడాను వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకున్నారండి, అవి తెలుసుకొని చెయ్యాలి అని అనుకున్నారు. సో అదే ఇక్కడైతే ప్రాబ్లం అయింది.
దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ వ్యక్తులు ఈ రిలేషన్‌షిప్ పరంగా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారండి. ఒకప్పుడైతే పాజిటివ్‌గా ఫీల్ అయ్యారు కానీ, వీళ్ళలో ఎందుకో కానీ రోజు రోజుకి నెగటివిటీ పెరుగుతుంది. స్లోగా వీళ్ళేంటంటే ఒక నెగెటివ్ వేలో ఈ రిలేషన్‌షిప్ గురించి థింక్ చేయడం కానీ, మీకోసం థింక్ చేయడం కానీ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇక్కడ నాకు ఇంకొకటి ఏమనిపిస్తుందంటే, వీళ్ళలో ఈ నెగటివిటీ అనేది కూడా చాలా స్పీడ్‌గా పెరుగుతుందండి. బట్ ఇంకా ఎక్కడో కానీ రిలేషన్‌షిప్ అనేది హోప్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తులు ఏంటంటే 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారండి. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఈ రిలేషన్‌షిప్‌ని వీళ్ళు ఎటు తీసుకువెళ్తున్నారు అనేది. అంటే వాళ్ళ వరకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్‌షిప్‌ని కరెక్ట్‌గానే ముందుకు తీసుకువెళ్తున్నారు. వాళ్ళేంటంటే మీ విషయంలో మీకు తక్కువ చేయలేదు. వాళ్ళెప్పుడూ ప్యాషనేట్‌గానే ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ఇలా బావుంది. బట్ మీరు ఇలా ఎఫర్ట్స్ పెట్టని దానికి వాళ్ళు కూడా అంటే వాళ్ళ వైపు నుంచి కానీ ఆ టైం ఇవ్వకపోయినా, ఆ ఎఫర్ట్స్ పెట్టకపోయినా సరే ఎప్పుడో ఈ రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అయ్యి ఉండేది అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. ఈ వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు అటెన్షన్ మీకు ఇస్తున్నారు. బట్ మీరేంటంటే అటెన్షన్ ఇవ్వట్లేదు. వాళ్ళకి తెలుసు మీకేం కావాలి అనేది. బట్ మీకు తెలీదు వాళ్ళకేం కావాలి అనేది అని వాళ్ళ ఫీలింగ్ అండి. సో మరి ఇలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ వ్యక్తికి మీరు ఏదైనా ఒకటి చెప్పడానికి ట్రై చేసినా అది అర్థం అవ్వదండి. ఎందుకంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు వాళ్ళకి కావాల్సింది చేయలేరు. వాళ్ళు అడిగి వాళ్ళేంటంటే ఇలా ఉండాలి అని అంటేనే అది చేస్తారు. బట్ మీకు వాళ్ళేంటి అనేది ఇప్పటికీ అర్థం అవ్వలేదు. వాళ్ళని మీరేంటంటే ప్రాపర్‌గా స్టడీ చేయలేకపోతున్నారు. సో ఇలా ఉంటే అసలు రిలేషన్‌షిప్ అనేది ఎలా కంటిన్యూ అవుతుంది? ఒకళ్ళని ఒకళ్ళు ఎలా అంటే ట్రస్ట్ చేయగలరు అని వాళ్ళకి అనిపిస్తుందండి. అంటే వ్యక్తులు ఏంటంటే చాలా డీప్‌గా థింక్ చేస్తున్నారు. ఇది ఓవర్ థింకింగ్ అని కూడా మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే నేను మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో వెనక ముందు ఆలోచించకుండా అన్నీ చేస్తున్నారు అని అనుకుంటున్నారండి. మీరు మాత్రం అంటే కొంత క్యాలిక్యులేటివ్‌గా ఉంటున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. సో ఈ వ్యక్తికి ఏంటంటే ఇప్పుడు మీ నుంచి కమిట్మెంట్ కావాలండి. మీరు ఎంత లాయల్‌గా ఉన్నారు అనేది వాళ్ళకి తెలియాలంట. ఆర్ ఇక్కడ ఇంకొకటి ఉంది. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిందేంటంటే వాళ్ళు అడగకుండానే మీరివ్వాలి. అది మీరు ఎప్పుడు ఇవ్వగలరంటే వాళ్ళని మీరు అర్థం చేసుకున్నప్పుడే. కానీ మీరు వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ ఆ ప్రయత్నం చేయట్లేదు కాబట్టే ఈ రిలేషన్‌షిప్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి. సో ఇవి మారాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌కి ఏంటంటే ట్రాన్స్‌పరెన్సీ చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తి ఏంటంటే అది తెలుసుకోవాలండి. సో వాళ్ళు ఎప్పుడైతే అంటే అడిగింది ఇవ్వగలరు కానీ అడగకపోతే ఇవ్వలేరు. లేకపోతే ఏదైనా వాళ్ళు అనుకుంటుంది మీరు చేయలేరు. అది మీకు తెలిస్తే తప్ప అనే క్లారిటీ వాళ్ళకైతే రావాలండి. సో అది వస్తే తప్ప ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవ్వదు. మీ వైపు నుంచి మీరు ఎక్కువ చేయడానికేం లేదు కానీ మీ వైపు నుంచి మీరు అష్యూరెన్స్ అయితే మాత్రం ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఏదైనా కావాలంటే మీరు ఇవ్వగలరు. లేకపోతే వాళ్ళసలు చెప్పంది మీకెలా తెలుస్తుంది అన్న వేలోనేంటంటే మీరు కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఇదేంటంటే మీకు ఇష్టమైతేనే చెయ్యండి. మీకు కష్టం అనిపిస్తే మరి చేసేదేం లేదు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉండాలండి. ట్రాన్స్‌పరెన్సీ లేకపోతే ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ ఇంకా రోజు రోజుకి వర్స్ అవుతుందని కూడా చెప్పొచ్చు. నాకేమనిపిస్తుందంటే ఆ వ్యక్తి మిమ్మల్ని రోజు రోజుకి మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారండి. మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేది బాగా పెరిగిపోతుంది. ఈవెన్ మీరు మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా సరే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు చెప్పింది అంటే మీకు ఒక క్లియర్ వేలో అర్థం అవ్వట్లేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. సో దీనివల్ల ఏంటంటే రిలేషన్‌షిప్ రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతుంది. ఈవెన్ వాళ్ళు ఇంకొకటి కూడా ఫీల్ అవుతున్నారు కదా! అదేంటంటే మీ గురించి వాళ్ళకన్నీ తెలుసు. బట్ వాళ్ళ కోసం మీకు తెలీదు. ఇది కూడా ప్రాబ్లమే. ఎందుకంటే వాళ్ళు మీ విషయంలోనేంటంటే అంత డెడికేటెడ్‌గా ఉన్నారు. బట్ మీరు అలా లేరు. రకరకాల విధాలుగా ప్రూవ్ చేయాలని చూస్తున్నారండి మీరు రాంగ్ అని చెప్పి. సో ఇదేంటంటే ఒక్కటి మాత్రం నిజం. ఇలాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చెయ్యాలి అనంటే మీకు పేషెన్స్ ఉండాలి. అండ్ ఈ వ్యక్తే అనే కమిట్మెంట్ ఉంటే మాత్రం ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఈరోజు కాకపోతే రేపైనా మార్చగలరు. బట్ మీలో ఆ కమిట్మెంట్ లేకపోతే ఇలాంటి వ్యక్తుల్ని ఎక్కువ రోజులు మీరు భరించలేరు కూడా అండి. అదైతే నేను చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం మరి అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్పాను కదండీ! ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీకు ఒక క్లారిటీ ఉండాలండి ఫస్ట్. వీళ్ళని మీరు అంటే హ్యాండిల్ చేయగలరా లేదా? అసలు వీళ్ళతో మీరు ఉంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది? ఒకవేళ వీళ్ళని కట్ చేస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది?
సో, ఇలా ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మీరు ఈ వ్యక్తి విషయంలో చేస్తుందయితే కరెక్టే కానీ, మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్రెస్ చేసిన దగ్గర, లేకపోతే మీరు ఏంటి అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే దగ్గర, లేకపోతే చూపించే దగ్గర ప్రాబ్లమ్ అవుతుందండి. సో, ఆ ప్రాబ్లమ్ అనేది ఇక్కడ మీరు క్లియర్ చేయాల్సుంటుంది. అలా క్లియర్ అవ్వాలి అంటే ముందు మీరు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు కరెక్ట్ వేలోనే వెళ్తున్నారు కానీ మీరేమనుకుంటున్నారంటే, ఈ వ్యక్తి విషయంలోనే మీరు ఇంకా ఏదో తెలుసుకోలేకపోతున్నారు. లేకపోతే ఈ వ్యక్తి కోసం ఎలా చేస్తే బావుంటుంది అని అంటే మీకు మీరే కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. యాక్చువల్‌గా ఇక్కడ ఫస్ట్ ఈ వ్యక్తి కావాలా? వద్దా? అనేది మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. కావాలి అని స్ట్రాంగ్‌గా అనుకుంటే, ఈ వ్యక్తి కోసం మీరు చేస్తుంది కూడా కరెక్టే. కానీ మిమ్మల్ని మీరు ఇంకా ఎలా బెటర్ వేలో ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ ఏంటంటే మీరు చెప్పాల్సుంటుందండి. అది అంటే అష్యూరెన్స్‌లా కాదు కానీ, మీకు పేషెన్స్ ఉంది. ఈ వ్యక్తిని మీరేంటంటే భరిస్తున్నారు. సో, భరించగలరు కూడా. వాళ్ళకి అది అర్థం అవుతుందండి. ఈరోజు కాకపోతే రేపైనా సరే. మీరు ట్రాన్స్‌పరెంట్‌గానే వాళ్ళతో ఉన్నారు అని. అంటే ఈ వ్యక్తులు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు పాస్ట్‌లో కూడా సఫర్ అవ్వడం వల్ల, వాళ్ళు మీతో ఉన్న తర్వాతే హీల్ అయ్యారండి. సో, ఈ వ్యక్తులేంటంటే కొంత నీడీ అయిపోయారు. దానివల్లే ఈ ప్రాబ్లమ్ అంతా వస్తుంది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఇండివిడ్యువల్‌గా ఉన్నారనుకోండి. సో, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరు తీసుకునే డెసిషన్స్ వాళ్ళవి. బట్ ఒకళ్ళు కంప్లీట్‌గా ఇంకో వ్యక్తి మీద డిపెండ్ అయిపోతే ఏమవుతుంది? సో, అదే ఇక్కడ జరుగుతుందండి. నేనైతే మీకు ఇక్కడ ఒకటే చెప్తాను. ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయగలరు అనుకుంటే కొంతకాలం పేషెన్స్‌తో ఈ వ్యక్తిని వ్యవహరించాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకేంటంటే ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేదు ఈ వ్యక్తి అక్కర్లేదు అనుకుంటే ఏ బాధ లేదు. సో, ఇదేంటంటే ఇంక మీరే డిసైడ్ చేసుకోవాలండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఎందుకు ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నారు మీతో? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు ఎక్కడో కానీ పాస్ట్‌లో డిస్టర్బెన్స్ వచ్చిందండి. ఈ వ్యక్తి అప్పటినుంచి కూడా చాలా అప్సెట్ అవుతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌కి ఏంటంటే ఫ్యూచర్ లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కొంచెం ఈ ఫస్ట్ కార్డ్ సెట్ అండ్ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ సిమిలర్‌గా అనిపిస్తున్నాయి నాకైతే. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి ఏంటంటే ఈవెన్ ఈ రిలేషన్‌షిప్‌లోని ఎందుకు వాళ్ళు ఫ్యూచర్ చూడలేరు. లేకపోతే వాళ్ళెందుకో కానీ మీ విషయంలో బాగా అప్సెట్ అయ్యారు అని అనిపించినా సరే, వాళ్ళు గివ్ అప్ చేయాలి అని అనుకోలేదండి. ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే వర్కౌట్ చేసుకోవాలనే చూసారు. ఆ ప్రాసెస్‌లోనేంటంటే వాళ్ళని వాళ్ళు బాగా హర్ట్ చేసుకున్నారు. అంటే ఎంతలా హర్ట్ చేసుకున్నారంటే, వాళ్ళు హీల్ అవ్వాలంటే చాలా టైం పట్టేంతలాగా హర్ట్ చేసుకోవడం జరిగిందండి. అంటే వాళ్ళు అలా చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా వర్కౌట్ చేసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా బెటర్ అవ్వాలి అని చాలా స్ట్రాంగ్‌గా అనుకున్నారండి. కాకపోతే అంటే వాళ్ళు ఎందుకు అప్సెట్ అయ్యారు? మీ ఇద్దరి మధ్యలో క్రియేట్ అయిన డిస్టర్బెన్సెస్ ఏంటి అనేది మీకే తెలియాలి. సో, మొత్తానికి రిలేషన్‌షిప్ అయితే మాత్రం బెటర్ అవ్వలేదు. సో, దీనివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు మారాలి. వాళ్ళేంటంటే థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. పాస్ట్‌లో ఎలా ఉన్నారో అలా ఉంటే మాత్రం వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. వాళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చిందండి. అదేంటంటే వాళ్ళు హర్ట్ అయ్యారు. సో, వాళ్ళు హీల్ అవ్వాల్సి ఉంది అని. వాళ్ళు హీల్ అవ్వలేదు అంటే ఒక అన్‌హీల్డ్ వెర్షన్‌లో ఉన్నారు అనే క్లారిటీ మాత్రం వాళ్ళకుందండి. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు ఇప్పుడు అంటే వాళ్ళని వాళ్ళు మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కదా! వాళ్ళేంటంటే మీ వల్ల ఎఫెక్ట్ అవ్వకూడదు అని అనుకుంటున్నారు కదా! సో, దీనివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు కొత్త కొత్తగా కొన్ని పనులు చేయడం, లేకపోతే కొత్త కొత్తగా ఆలోచించడం ఇలాంటివన్నీ చేస్తున్నారండి. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళేంటంటే మీరు మాట్లాడుతున్నా, మీరు వాళ్ళ పరంగా ఏమైనా ఎఫర్ట్స్ పెడుతున్నా సరే అది నోటీస్ చేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మీతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే వాళ్ళే సఫర్ అవుతారు. లేకపోతే మీ గురించి వాళ్ళు ఆలోచించారంటే వాళ్ళు ఇప్పటికే పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారు. మళ్ళీ హర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి వాళ్ళేమనుకుంటున్నారంటే ఒక న్యూ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌కి ఇంకో ఛాన్స్ దొరకకపోతేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో, వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు మార్చుకొని, వాళ్ళని వాళ్ళేంటంటే ఒక బెటర్ పర్సన్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ బావుంటుంది అని ఫీల్ అవుతున్నారు.
సో, మీరేంటంటే ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు, వాళ్ళకి నచ్చినవి చేస్తున్నప్పుడు, వాళ్ళకి కొంచెం పాస్ట్ గుర్తొచ్చి ఏదో బెటర్‌గా ఫీల్ అవుతున్నారు. ఆ టైంలో మేబీ మీతో మంచిగా ఉంటున్నట్టున్నారు. నార్మల్‌గా అయితే వాళ్ళకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తితో మాట్లాడకపోతేనే మంచిది, ఈ వ్యక్తికి దూరంగా ఉంటేనే మంచిది. ఆర్ ఈ వ్యక్తి గురించి కాకుండా మన కోసం మనం ఆలోచించుకుంటే మనం హీల్ అవుతాం కదా! మన లైఫ్ బెటర్ అవుతుంది కదా! అని ఇలా ఆలోచించడం మొదలుపెట్టారండి వాళ్ళు. వాళ్ళలోనేంటంటే ఈ టైప్ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయండి. సో, దీనివల్ల ఏంటంటే, వాళ్ళు మీ విషయంలోని రష్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మీరు వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నారనుకోండి. మీరు వాళ్ళ కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారు అని అనుకోండి. ఈ వ్యక్తి ఏంటంటే, ఆ ఎఫర్ట్స్ నోటీస్ చేస్తున్నా సరే వాళ్ళు మనసు మార్చుకోకూడదు. ఎందుకంటే, అలా వాళ్ళు తొందరపడితేనే మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అని అనుకుంటున్నారు. అలా అని చెప్పి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకొని మూవ్ ఆన్ అవుదాం అనుకున్నా సరే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు వాళ్ళ పరంగా పెట్టే ఎఫర్ట్స్ కానీ, మీరు అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడే మాటలు కానీ, అవేంటంటే వాళ్ళకి కొంత కనెక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి. ఆ వ్యక్తి మొత్తానికి ఏంటంటే ప్రెజెంట్ అయితే మాత్రం కాన్ఫిడెంట్‌గా లేరు. ఏం చేయాలి అనేది. అంటే వాళ్ళు ఫస్ట్ అయితే అనుకున్నారు. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని ప్రయత్నాలు చేశారు. హర్ట్ అయ్యారు. సో, కంప్లీట్‌గా గివ్ అప్ చేసేస్తే బెటర్. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటే బావుంటుందనుకున్నారు. మీరు ఎప్పుడైతే వాళ్ళని అంటే కన్విన్స్ చేయడం ట్రై చేయడమో, లేకపోతే కొంత ఎఫర్ట్స్ పెట్టడమో, లేకపోతే మీరు అంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేసేసరికి వాళ్ళేంటంటే ఇప్పుడు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. అసలు ఏ డెసిషన్ అనేది తీసుకోవాలి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. అటు పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారు. ఇటు నెగెటివ్‌గా ఉండలేకపోతున్నారు. ఇదేంటంటే వీళ్ళకి సఫరింగ్ లాగా అనిపిస్తుంది. వాళ్ళేంటంటే ఏదైనా చేయగలరు అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. కానీ మీ విషయంలో మాత్రం అలా ఏది చేయలేకపోతున్నారు. వీక్ అయిపోతున్నారు. అంటే మీకు అనిపించొచ్చు వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నారండి. మీరు అనుకున్నంత ఈజీగా ఏం లేరు. మంచిగానే హ్యాపీగానే ఉన్నారు అని. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు మంచిగా ఉన్నారు అని అది కాదండి. వాళ్ళైతే మంచిగా లేరు. వాళ్ళు లోపల ఏంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళకి కూడా తెలీదు కాబట్టి. అంటే ఇద్దరు కలిస్తే హ్యాపీగా ఉంటారా? లేకపోతే మీకు దూరంగా ఉంటేనే హ్యాపీగా ఉంటారా అనేది వాళ్ళకి తెలీదండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు సెకండ్ ఛాన్సెస్ అనేవి తీసుకోవట్లేదు. అలా అని చెప్పి తీసుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తికి మరికొంచెం మీరు కన్విన్స్ చేయగలిగితే, ఈ వ్యక్తికి మరికొంచెం అంటే మీరు ఏంటి అనేది క్లారిటీ ఇస్తే డెఫినిట్‌గా వాళ్ళు ఆలోచిస్తారండి మీకోసం. సెకండ్ ఛాన్స్ తీసుకుంటే బావుంటుందేమో అనే ఫీలింగ్ వాళ్ళలో క్రియేట్ అవుతుంది. కాకపోతే ఇదేంటంటే సోల్‌గా మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ వ్యక్తి కావాలి అనుకుంటే వాళ్ళకి మీరేంటి అనేది చెప్పుకుంటారు. లేకపోతే లేదు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఏదైనా ఓకే. అంటే ఉండడం ఓకే. ఉండకపోయినా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోగలరు అని అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళేంటంటే అలవాటు పడుతున్నారు కదా! సో, ఆ వే కూడా వాళ్ళు ట్రై చేస్తారండి. మీరు అనుకున్నంత సింపుల్‌గా అయితే ఈ వ్యక్తి డెసిషన్స్ తీసుకుంటారు అని అయితే అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా! ఈ 2 కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో వాళ్ళ ఎమోషన్స్ అనేవి అర్థమవుతున్నాయండి. రకరకాలుగా ఆలోచిస్తున్నారు. వాళ్ళేంటంటే యాక్చువల్‌గా ఇక్కడ కమింగ్ డేస్‌లో కూడా మీరు కానీ ఎఫర్ట్స్ పెట్టకపోతే వాళ్ళేమనుకుంటారంటే, ఈ వ్యక్తి కోసం మనకు తెలిసిందే కదా! పాస్ట్‌లో మనం సఫర్ అయ్యాం కదా! సో, మళ్ళీ ఇంక కొత్తగా వీళ్ళ కోసం తెలుసుకోవడానికి ఏముంది? ఇప్పటివరకు తెలిసింది చాలు. ఇంక వీళ్ళింతే వీళ్ళు మారరు. వీళ్ళు మారుతారనుకుంటే మనదే పొరపాటు అనుకోని అలా ఒక రియలైజేషన్ వచ్చి వెళ్ళిపోవచ్చండి. ఒకవేళ మీరు ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఒక క్లారిటీ వచ్చే వరకు కూడా. బట్ మీరు ఎఫర్ట్స్ పెట్టకపోతే మొత్తానికి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధమేనండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవాలి. వాళ్ళ కోసం వాళ్ళు చూసుకోవాలి. మీరైతే బానే ఉన్నారు. మీకైతే ఏ ప్రాబ్లమ్ లేదు. ఎలా అయినా సరే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరు. బట్ ఆ వ్యక్తులకి ఏంటంటే అది అయ్యే పని కాదు. మళ్ళీ ఇంకోసారి ఏదైనా అయితే వాళ్ళే సఫర్ అవ్వాలి. మీరైతే మంచిగానే ఉంటారు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. ఎలా ఆలోచించాలి? ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది అర్థం అవ్వక. సో, మరసలు చూద్దాం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి ఈ యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఖచ్చితంగాను ఈ వ్యక్తి రిక్వైర్మెంట్స్, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది తెలియాలండి మీకు. ఈ వ్యక్తి కావాలా? వద్దా? అనేది మీరు డిసైడ్ చేసుకొని, ఆ వ్యక్తి
కోసమైతే మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉందండి. ఈరోజు మీరు ఒకవేళ ఈ వ్యక్తి కోసం ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగాను ఆ వ్యక్తి కూడా ఫ్యూచర్‌లో మీకోసం ఎఫర్ట్స్ పెట్టడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే వన్ వేలోనే అవుతుంది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీలో కొంతమందుంటారు ప్రతిసారి మేమే ఎఫర్ట్స్ పెట్టాలేంటండి వాళ్ళు పెట్టొచ్చు కదా! వాళ్ళెందుకు పెట్టరసలు అని మీరు అలా అనుకోవచ్చు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ వ్యక్తి హీల్ అయితే ఖచ్చితంగాను వాళ్ళు మీ గురించి ఎఫర్ట్స్ పెడతారండి. మీకోసం ఆలోచిస్తారు. కానీ ఈ వ్యక్తి చెప్పాను కదా! చాలా హర్ట్ అయ్యారు. సో, దీనివల్ల ఏంటంటే వీళ్ళు హీల్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. మీరు అనుకున్నంత తొందరగా హీలింగ్ కూడా జరగదు. ఈ కార్డ్ చూసారు కదా! సో, మీరు కూడా హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాకపోతే నేను చెప్తున్నాను కదా! ఈ రిలేషన్‌షిప్‌కి ఒక కొత్త వేలో కొత్త ఛాన్స్ తీసుకొని మీరేంటంటే ఈ వ్యక్తి రిక్వైర్మెంట్స్ కానీ, మీ రిక్వైర్మెంట్స్ కానీ తెలుసుకొని ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తే మాత్రం డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అయితే బావుంటుందండి. ఆ వ్యక్తికేంటంటే, ఈ వ్యక్తి ఇంతే, వీళ్ళు మారరు అని అలా అనుకోని వెళ్ళిపోయే ఛాన్స్ అయితే మీరివ్వొద్దు. ఎందుకంటే, మీరది డిజర్వ్ చేయరంట. ఖచ్చితంగాను మీరిది, మీ మనస్తత్వం ఇలాంటిది. ఈ వ్యక్తి కోసం మీరు చాలా చేశారు అండ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని వాళ్ళకి అర్థమయ్యేలా మీరు ఈ రిలేషన్‌షిప్‌ని మార్చాల్సిన అవసరం అయితే ఉందండి. ఇక్కడేంటంటే యూనివర్స్ చేస్తే చేయండి, లేకపోతే మానేయండి అని అలాంటి సలహాలైతే మీకివ్వట్లేదు. ఇంక మీరు అలా ఆలోచిస్తే మరి దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ యూనివర్స్ అయితే ఈ వ్యక్తితో ఛాన్స్ తీసుకోమనే చెప్తుంది. పాస్ట్‌ని పక్కన పెట్టేసి మీ ఇద్దరు కూడా మళ్ళీ ఒక ఫ్రెష్ వేలో ఈ రిలేషన్‌షిప్‌ని బిగిన్ చేయాల్సిన అవసరం ఉందనే చెప్తుంది. కానీ దానికి మరి మీరు కూడా సిద్ధంగా ఉండాలి కదా! మీరు కూడా హీల్ అవ్వాలి కదా! మీకంటే ఆ వ్యక్తి ఇంకా ఎక్కువగా హీల్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి బాగా డ్యామేజ్ జరిగింది. సో, అది మీరు చేసారా? లేకపోతే వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారా? అనేది అది సెకండరీ. బట్ ఆ వ్యక్తి హర్ట్ అవ్వడం అయితే జరిగింది. అది మాత్రం నిజం. సో, మీరేంటంటే ఒక బ్యాడ్ పర్సన్ లాగా వాళ్ళ దగ్గర పోర్ట్రే అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఒక గుడ్ పర్సన్ లాగా కూడా గుడ్ వేలో పార్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు వాళ్ళకి దూరంగా ఉండాలి అని అనుకుంటే. బట్ ఇంకా కూడా మీకు నచ్చిందే మీరు చేయాలి అనుకుంటే అది మీ ఇష్టమే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.